నమస్తే. నమస్తే. ఇది 7th వార్డు కిందకి వస్తుందా మీది? 7th వార్డు. 7th వార్డులో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, 3 పార్టీలలో ఏ పార్టీ బలంగా ఉంది ఇక్కడ? అయ్యో ప్రస్తుతానికి ఏదో అని చెప్పలేము, ఎందుకంటే అధికార పార్టీ ఇది ఎక్కువ శాతం ఉండాలి అసలు. కానీ బీజేపీ అయితే అది మామూలుగా ఉంది, క్యాడర్ అంతా తక్కువ ఉంది. బీజేపీ లేదు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంది. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ గట్టిగా ఉంటే ఇప్పుడు ఈ రెండింటిలో ఏది బయటపడే అవకాశం ఉంది? అది ప్రస్తుతానికి చెప్పలేము, ఎందుకంటే ధన ప్రవాహం బాగా నడుస్తుంది, అందరు చేసిన విషయమే. బయట లోపలికి ఎవరు తెలియదు, కానీ బయట అందరు చేసిన విషయమే చెప్పలేదు కాబట్టి అది ఎలక్షన్లో ఒకరోజు అటు కూడా అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీలు అంటారు. బీఆర్ఎస్ పార్టీలో మేము అన్ని రకాలుగా ఆదుకున్నాం, మల్లన్న సాగర్ ముప్పు బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. మీకు ఏ పార్టీ న్యాయం చేసింది అనుకుంటారు? అయితే మా పెద్దనాయన ఆయన ఎకరం గుడ్డం పెట్టిండు, అర్ధెకరం పొలం పెట్టిండు, సొంత ఇల్లు ఇచ్చిండు. ఆయనకి ఇల్లు ఇంకా పెండి రాలేదు. మోల్ సాబ్ అంటే ఆయన మసీదులో చదువు చెప్తాడు, ఆయన బీహార్ స్టేట్ వాడు. అతనికి స్పాట్లో ఇల్లు వచ్చింది, ఇతనికి స్పాట్లో ఇల్లు రాలేదు. ఎవరంటే ఒంటరిమైల, అరే ఒంటరిమైల అయితే జాగా తీసుకోవద్దు కదా. అప్పుడు నువ్వు ఒంటరిమైల పైన జాగా తీసుకున్నా లేకుండే, అప్పుడు జాగా భూమి అన్ని ఇస్తామని తీసుకున్నారు. ఇప్పుడు ఆయన వాడు ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఎవరు తిండి పెట్టాలి? మోల్ సాబ్ ఏ ఊరు, మన రాష్ట్రం సంబంధం లేని వ్యక్తి, మొన్న వచ్చిన వ్యక్తి. ఈయన 70 ఏళ్ళ కింద పుట్టిన వ్యక్తి, జాగా పెట్టాడు, పొలం పెట్టి వాళ్ళకి ఇప్పటికీ వెళ్ళే. మా అమ్మమ్మ వేములు కట్టు, ఆమె కూడా ఇప్పుడు పెండింగ్లో ఉంది. వాళ్ళు బాలే కదా, రెండు తరాలు ఆయన సీఎం చేసాడు 2 సార్లు. ఈసారి ఎమ్మెల్యే బయటకు రాడే కనిపించాడు. ఇప్పుడు నా బాధ చెప్పాలి, ఎవరు చెప్పాలి? మా అమ్మమ్మ నా మీద పడ్డది, మా పెద్దమ్మ మా మీద పడ్డది. ఇప్పుడు ఎవరు చేయాలి? ఇల్లు ఈమెకు రాలా, ఏడా వేయాలి చచ్చిపోతే? వాళ్ళు న్యాయం చేశారు కదా. మరి మా అమ్మమ్మ ఇల్లు పడి, మా పిల్లలకి ఇల్లు ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు? మోల్ సాబ్ కంటే అన్యాయమైనా? మోల్ సాబ్ కూడా అన్యాయం కాదు కదా. మరి మోల్ సాబ్కి స్పాట్లు ఇచ్చేసి నెల లోపల మరి పుట్టి పెరిగిండు, వాళ్ళు జాగా పెట్టాడు, పొలం పెట్టాడు, బాత్రూమ్ కూడా జాగా కూడా పెట్టాడు. మరి ఎట్లేరు న్యాయం చేస్తే మరి ఇదేం న్యాయం? మరి కాంగ్రెస్ పార్టీ చూడ 2.5 ఏళ్ళు అవుతుంది దగ్గర. మరి కాంగ్రెస్ పార్టీలో ఏమైనా న్యాయం చేసిరా? న్యాయం చేసిరంటే ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ తెలియదు కదా. అక్కడ వరకు పోయింది, అడిగింది ఎవరు? ఈ స్థానిక ఎమ్మెల్యే చెప్తే కదా తెలిసేది. ఇప్పుడు నా సమస్య నేను చెప్పాలి, ఎవరు చెప్పాలి? నా సమస్య స్థానిక ఎమ్మెల్యే చెప్పాలి. ఆయన ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు, ఒక 500 పెడితే లైన్లో పోయి చూడొచ్చు, పైసలు పెట్టి చూడొచ్చు. ఈయన పోదామంటే పాస్ కావాలి, మన ట్రంప్ లేక పాస్ తీసుకోవాలనే పరిస్థితి ఏర్పడేది. సరే నువ్వు చేయలేదు, నువ్వు సీఎం కూడా చేయలేదు, మరి ఇప్పుడైనా ఒకసారి అడుగుపోయి నీదేమైనా పోతున్నా, మేము గెలిపేలేదా, మేము జీతం తీసుకుంటలేవా? నేను ఆటో 20 రూపాయలు గజ్వేల్ దించేసి వస్తున్నా, మర్యాద ఇచ్చి నువ్వు జీతం తీసుకుంటావా, ఆమె బయటకు రావైతే అని చెప్పబోతుంది. నువ్వు ఇయ్యలేదు, నువ్వు మర్చిపోయినావా, ఏదో అయింది. మా తరం 10 ఏళ్ళు గడిచిపోతుంది. 2016 నుంచి 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ 10 ఏళ్ళైనా గడిచిపోతే మేము బయటపడేది ఎప్పుడు, సెటిల్ అయ్యేది ఎప్పుడు? చదువు సంఘాన్ని ఆగిపోతే నువ్వు ఎప్పుడు చేస్తావు? మరి సరే నువ్వు అది అయిపోయింది, మరి సార్ ఇవ్వండి మీకు ఇప్పుడు ఏమోనంటే 100 కోట్లే సరే ఇచ్చేయండి అని చెప్పి నువ్వు మరి ఏమేమి రాలేదు మీకు తెలుసు కదా. ఒక మాట అడగవచ్చు కదా, అడిగాక చెప్పచ్చు, మేము చూసుకుంటాం కదా. నువ్వు ఒక మాట అడగదు, ముఖం చూపి ఇవ్వాలి అడగాలి. సరే నీ కోట ఏమి అడగదామంటే నీ ముఖం మీద తెలియదు. 12వ సంవత్సరం నీ ముఖం చూడలేక ఎట్లుంటాయి టీవీలో తప్పేది చూడకపోతుంది. వీళ్ళైతే కార్యకర్త మాత్రం ఏం మాట్లాడలేము, ఏం రోజు కాబట్టి అది పరిస్థితి. ఇప్పుడు మీ వార్డులో ఏ పార్టీ బలంగా ఉండే, అంటే ఏ పార్టీ బయటపడే అవకాశం ఉంది? ఇక పార్టీ చెప్తున్నా కదా, పార్టీ ఇప్పుడు ఏం కట్టి ఏం చెప్పలేము, ఎందుకంటే అది అంతా చేసిన విషయం బయటకు వెళ్ళే ప్రయత్నం నడుస్తుంది. ఒక్కరోజు ముందు కూడా అదేది ఉంటుంది. థ్యాంక్ యూ.